అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. హేమీ ఆఫీసర్లు రంగంలో దిగినా ఫలితం దక్కట్లేదు. టెక్నాలజీకి చిక్కట్లేదు, శాస్త్రానికి అంతుపట్టట్లేదు. ఒకరోజు మిస్సింగ్ అంటారు, మరో 2 రోజుల తర్వాత కిడ్నాప్ అంటారు. యానిమల్ అటాక్ ఏమైనా జరిగి ఉండొచ్చేమో అని అనుమానిస్తారు. నిజంగా అడవి మొత్తం గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ప్రాంతాన్ని 500 మందితో జల్లెడపట్టిన జాడ ఏమాత్రం కనిపించట్లేదు చిన్నారిది. మరి చిన్నారి జాహ్నవి అసలు ఏమైనట్టు? 13 రోజులైనా పట్టుకోకపోవడం ఏంటి? ఈ మిస్టరీని ఎవరు ఛేదిస్తారు? రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఒక గంట కనిపించకపోతే ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పని అవుతుంది. మరి అలాంటిది 12-13 రోజులుగా తన బిడ్డ కోసం గుండెలు బాదుకుంటోంది ఈ భవానీ అనే తల్లి. ఏమైపోయిందో, ఎటుపోయిందో, అసలు ప్రాణాలతో తిరిగి వస్తుందో లేదో అన్న ప్రశ్నలు తన మదిలో మెదలడంతో ఈ తల్లి చూస్తున్న నరకం నిజంగా వర్ణాతీతం. ఏ తల్లికి ఎలాంటి కష్టం రావద్దు. మిస్ అయిన మొదటి రోజు నుంచి ఇవాల్టి వరకు పాప కథ ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది. మొదట మిస్సింగ్ కేసు అన్నారు. కుటుంబ సభ్యులతో పాటు కలిసి పోలీసులంతా చుట్టుపక్కల ప్రాంతాన్ని జల్లెడబట్టారు. డే 2, డే 3 కూడా అదనపు బలగాలను రంగంలో దించి డ్రోన్లను ఎగరేసినా ఏమాత్రం ఫలితం దక్కలేదు. పాప దొరకలేదు. 4వ రోజు పాప కథలో మరో ట్విస్ట్. అప్పటిదాకా మిస్సింగ్ అన్న వాళ్ళంతా ఇది పక్కా కిడ్నాపేనంటూ మిస్సింగ్ కేసుని కాస్త కిడ్నాప్గా మార్చేశారు. జాహ్నవి తల్లి కూడా పాప ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఆరోపించడం అప్పటిదాకా ఉన్న మిస్సింగ్ కేసు స్వరూపాన్నే మార్చేసినట్లయింది. రోజులు గడిచే కొద్దీ మరింత మిస్టరీగా మారుతున్న ఈ కేసులో 7వ రోజు తర్వాత కొత్త అనుమానాలు వ్యక్తమయ్యాయి. జాహ్నవి కొండ చిలువ బారిన పడి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరరావు. అలాంటప్పుడు మాత్రమే దుస్తులు సహా ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించకపోవచ్చన్న అభిప్రాయం ఉండడం అందరికీ ఆవేదన గురిచేస్తోంది. సో అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అనుకుంటున్న తల్లిదండ్రుల బాధను రెట్టింపు చేసింది. ఇక డే 10 అండ్ డే 11కి పరిస్థితి మొత్తం మారిపోయింది. ఒకవైపు ఖచ్చితంగా తిరిగి వస్తున్న జ్యోతిష్కుడి మాటలు, మరోవైపు పోలీసుల సీన్ రీకన్స్ట్రక్షన్తో పాప దొరుకుతుందని భావించిన ఏమాత్రం ఫలితం దక్కలేదు. ఇక 11వ రోజు జాహ్నవి అదృశ్యమైన ప్రాంతాల్లో మాంసంతో కూడిన 2 బొమ్మలను అమర్చి కెమెరాలను పెట్టారు. ఏదైనా అడవి జంతువు అటువైపు సంచరిస్తూ బొమ్మపై దాడి చేస్తే కేసుకు ఉపయోగం అవుతుందని భావించి ఈ తరహా ప్రయోగం చేసిన ఫలితం మాత్రం శూన్యం. సో 12వ రోజు అండ్ గడిచిన తర్వాత 13వ రోజు ఆ పక్కన చెరువులు అన్నీ గాలించారు. ఎక్కడ చిన్నారి జాడ దొరకలేదు. సో రోజుకు మలుపు తిరుగుతున్న ఈ కేసుని ఆ దేవుడైనా ఛేదించకపోవడాన్న ఆశతో తల్లిదండ్రులు కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. గంటకు గుండెల్లో గుబులు రేపుతున్నా ఎక్కడో ఒక చోట పసికోన క్షేమంగానే ఉంటుందన్న ఆశతో తల్లిదండ్రులు దేవుణ్ణి వేడుకుంటున్నారు. సో మరి ఇలాంటి నేపథ్యంలో అక్కడికి కొంతమంది జ్యోతిష్కులు రావటం, పిచ్చిగా మాట్లాడటం, మీ పాప భూమిలో కలిసిపోయిందంటూ వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా వెగటు పుట్టిస్తున్నాయి. సగటు మనిషి ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గరే పడుకుంటున్నారు, వారి దగ్గరే తింటున్నాడు. సో మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్పై. ఇతని పేరు తిప్పయ్య అంట. తిప్పయ్యో తిమ్మప్పో ఏమన్నా మాట్లాడితే అఘోరి అని చెప్తాడు. సరిగ్గా 2 రోజుల క్రితం మనం టీవీ టీం తుని మండలం అగ్రహారానికి వెళ్ళినప్పుడు సో ఇతను మా కెమెరామ్యాన్తో ఒకసారి మాట్లాడాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం టీవీని మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి, మీ దాంట్లో వ్యూస్ బాగా వెళ్తున్నాయి, నేను చూశాను అని చెప్పి మస్కా కొట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి అక్కడికి వెళ్ళింది అసలు నిజమేంటో తెలుసుకోవడం కోసం, నిజంగా కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా మనం టీవీ టీం సిహెచ్ అగ్రహారానికి వెళ్ళింది. అలాంటి క్రమంలో అక్కడ పాప ఏదైతే నివసించేటువంటి ఇల్లు ఉందో ఆ ఇంటి పైన పడుకొని అప్పుడే దిగి వచ్చాడనమాట. చాలా ఫ్రెష్గా వచ్చి అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళతో మాట్లాడటం, లేకపోతే నన్ను ఇంటర్వ్యూ చేయండి అని మాట్లాడటం. పాప నాకు తెలుసు, నేను సీఎంలు చేశా, లేకపోతే వీళ్ళే అవుతారు సీఎం అని చెప్పి నేను కరాఖండిగా చెప్పినటువంటి వ్యక్తిని అని చెప్పి తనకు తాను ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అందరం గమనించాం. సో అక్కడున్న మీడియా పర్సన్స్, కొన్ని శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, కొంతమంది డిజిటల్ ఛానల్కి సంబంధించినటువంటి రిపోర్టర్లు కావచ్చు, వీళ్ళందరూ సో తనతో ఒకసారి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత తన కంటెంట్ అర్థమైన తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా అతను మాట్లాడే మాటలతో నిజంగా తల్లిదండ్రుల్లో ఒక హోప్ కలిగించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ఒక 2 రోజులు సాగింది. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి కూడా వెళ్లకుండా బేసిక్గా సిహెచ్ అగ్రహారానికి వెళ్ళిన మీడియా వాళ్ళైనా, పోలీసు వాళ్ళైనా, ఎన్డీఆర్ఎఫ్ అయినా, ఎస్డీఆర్ఎఫ్ అయినా, సో కొన్ని వసతి గృహాలు ఉన్నాయి. ఆ తోట ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ అందరికీ బస ఏర్పాటు చేస్తున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇంకా వచ్చిన వాళ్ళకి
మర్యాదలు చేయడం కావచ్చు, వాటర్ కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, మొత్తం ఆ తోట యజమాని చూసుకుంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఉంటే ఫుడ్ అంతా అమరిద్దని అనుకున్నాడో లేదా ఇంకేమనుకున్నాడో తెలియదు కానీ, అంటే ఫేమస్ అవుతామని అనుకున్నాడా ఏదో తెలియదు కానీ, కట్ చేస్తే 3 రోజుల నుంచి సిహెచ్ అగ్రహారాన్ని ఈ యొక్క జ్యోతిష్యుడిగా చెప్పుకున్నటువంటి అఘోరా, మరి అఘోరానో ఏంటో అసలు ఎవరికీ తెలియదు, చెప్పుకుంటున్నాడు అక్కడికి వచ్చి ఫేమస్ అవుదామని. మరి ఇలాంటి వాళ్ళని నిజంగా ఎంకరేజ్ చేయడం కరెక్టా? అంటే వాళ్ళ ఎమోషన్స్తో అసలే వాళ్ళు పాప కనిపించక వచ్చిద్దో రాదో అని మీమాంసలో బతుకుతున్నారు తల్లిదండ్రులు. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాప క్షేమంగానే వస్తుందని చెప్పి వాళ్ళ దగ్గర సెట్ అయిపోయి, మళ్ళీ ఇప్పుడు మీ పాప భూదేవిలో కలిసిపోయింది, భూమిలో కలిసిపోయింది అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇలాంటి వాళ్ళని ఏమనాలి అసలు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం కాదా? వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందుతూ వాళ్ళ ఫుడ్ తింటూ వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసే మాటలు ఎంతవరకు కరెక్ట్? పైన వాళ్ళ డాబా పైన పడుకోవడం అండ్ మళ్ళీ కిందకి రావడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం నైటు, అండ్ మళ్ళీ పైకి వెళ్ళి పడుకోవటం, టైంలో బిల్డింగ్ దిగటం, కింద బయట పడుకునే అయితే చిన్నారి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అత్తగారు వాళ్ళ వదిన వీళ్ళందరూ అక్కడ కిందే పడుకుంటారు. నేను చూశాను, నేనే ప్రత్యక్ష సాక్ష్యం. సరిగ్గా 2 రోజుల క్రితం 9 గంటలకి మేము అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ స్పాట్కి పాప మిస్ అయిన స్పాట్కి వెళ్ళినప్పుడు ఈ యొక్క అఘోరాగా చెప్పుకున్న తెమ్మప్ప సో అతను అప్పుడే ఫ్రెష్గా మా బిల్డింగ్ పైన దిగుతున్నాడు అనమాట. ఆ తోటలో ఉంటుంది కదా, వీళ్ళందరూ నివాసం ఉంటారు కదా, సో అక్కడ నుంచి దిగుతున్నాడు. దిగి ఈ వచ్చినటువంటి మీడియా వాళ్ళతో ఏ ఛానల్ ఏంటి, మీకు ఎంత వ్యూవర్షిప్ ఉంది, మీకు ఎంత సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఎంత అడిగి మాట్లాడి కనుక్కొని, ఓకే వీళ్ళకి ఇస్తే నేను కొంచెం బెటర్ అవ్వచ్చు, ఓకే వీళ్ళకి ఒక 10 లక్షల మంది ఉన్నారు, ఓకే వీళ్ళకి ఒక 20 లక్షల మంది ఉన్నారు, వీళ్ళకి ఇస్తే నేను జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనే దానికోసం అతను వచ్చాడు. అఘోరానా? ఎట్లా అఘోరా అంటారు నిన్ను? నేను అడిగాను ఒక మాట, మిమ్మల్ని మీ బయట తీసుకుంటాను, మీతో మాట్లాడతాను, పాప క్షేమంగా ఉందంటున్నారు కదా, ఆ రోజు క్షేమంగా ఉందని చెప్పాడు, ఈ రోజుకి క్షేమంగా లేదని వాళ్ళ అమ్మ నాన్న భయపడుతున్నాడు. ఆ రోజే నేను అడిగాను, నిజంగా క్షేమంగా ఉందంటున్నారు కదా, ఎలాంటి తపస్సు చేసి ఎలాంటి ధ్యానం చేసి మీరు చెప్తున్నారు, ఏ శక్తులు ఉన్నాయి, అంటే మీరు ఆరాధించేది ఏ దేవుడిని, అసలు అంటే ఎలా చెప్తున్నారు, ఏ బేసిస్ పైన చెప్తున్నారని జస్ట్ ఒక బేసిక్ క్వశ్చన్ అడిగాను. దానికి నేను చేసిన పనులు చాలా ఉన్నాయి, నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే నా దగ్గర మీకు తెలుగు వచ్చా, మీకు చదువుకోండి అని చెప్పి నాకు కొన్ని పేపర్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో మనం వెళ్ళిన పని అక్కడ ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేయాలి, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలి, వాళ్ళ బాధ ఏంటో అర్థం చేసుకోవాలని కదా మనం టీం వెళ్ళింది. ఇలాంటి టైంపాసర్ల కోసం కాదు కదా. సో అందుకని అసలు నేను చేయలేదు. అండ్ మా కెమెరామ్యాన్తో కూడా చెప్పాడు, ఏమని, లేదు ఒకసారి వీడియో చేద్దాము అని చెప్పి, ఒక వీడియో చేద్దామని చెప్పి. నేను పట్టించుకోపోయేసరికి మా కెమెరామ్యాన్ కూడా ఇక వచ్చాడనమాట. తర్వాత మేము మా ఎండీకి కూడా చెప్తే, అలాంటి వాళ్ళని అసలు ఉపేక్షించొద్దు, అసలు అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు మా ఎండీ కూడా. సో వాస్తవానికి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, నిజంగా ఈ కేసును ఉపయోగించుకొని చాలామంది ఫేమ్ అవడం కోసం చూస్తున్నారు. అసలు మిస్ అయిన పాప ఎక్కడుంది, మరి ఆ పాప సేఫా కాదా? సో అక్కడ ఎందుకంటే కనీసం ఆ ట్రాప్లో కూడా, పోలీసుల ట్రాప్లో కూడా ఏదైతే వన్యమృగాలు ఏమీ పడలేదు కాబట్టి నిజంగా ఆ అమ్మాయి కిడ్నాప్ జరిగిందనే కోణంలోనే ఇప్పుడు పోలీసులు కూడా చాలా గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి సందర్భంలో అసలు ఊరు కాని ఊరు వచ్చి, ప్లేస్ కాని ప్లేసు, వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళ దగ్గర ఫుడ్ తింటూ, వాళ్ళ మంచినీళ్ళు తాగుతూ, వాళ్ళ దగ్గరే ఆశ్రయం పొందుతూ, వాళ్ళనే ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది చేస్తున్నారంటే, లేదు ఇలా ఈ దారంట వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంట వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడిగాడా, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి, మరి మీరు ఆపే రాత్రి వద్దంటే వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు నైట్ కి ఒంటిగా నేను దానం చేస్తాను, లేదంటే చెట్టు చచ్చిపోయింది. అసలు పిల్లలతో ఎవరెవరో ఏం జరుగుతుంది ఇంకా నైట్ మొత్తం కూర్చొని. మరి అలాంటినప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు బయట ఉన్న పోలీసులకు ఒకసారి చెప్పకూడదా మీరు? ఎస్సీ గారికి ఎవరో చెప్తే ఇబ్బంది లేకుండా ఎస్సీ తోటి కూడా మాట్లాడితే మీరు చెప్పాలి. అలాంటి ఎవడ బెదిరంతా సీఎం అనే, ఎవడ బెదిరంతా సీఎం. ఎంతమంది నీకు పిల్లలున్నారా? ఏమన్నారమ్మా, ఏమన్నారు? ఇదే మాట తీసుకోపో. ఏమన్నారు? ఎప్పుడు ఉండిపోయింది? నా మాట వెళ్ళిపోయింది, పాప భూదేతలో ఉంది.
ఇంతమంది చేస్తున్నానంటే లేదు, ఇలా ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే ఈ దారంటే వచ్చేస్తుంది, లేదంటే డబ్బులు అడిగాడా? అడగలేదు, లేదంటే భూదేతలో ఉండిపోయింది, చచ్చిపోయింది. రాత్రి ఎక్కడ ఉండండి? అంటే అర్థం కాని ప్రశ్న. మిమ్మల్ని మీరు ఫేమ్ చేసుకోవడం కోసం ఇలాంటి అఘోరాలు, ఇలాంటి జ్యోతిష్యులు, అసలు మీకు ఏ బేసిస్ పైన మీకు అఘోరా అనాలి, ఏ బేసిస్ పైన మిమ్మల్ని జ్యోతిష్యం అనాలి? ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటమే. పాప చనిపోయింది, పాప తిరిగి రాదు, పాప భూదేవిలో కలిసిపోయింది, అక్కడ ఆ చెరువులో పడిపోయింది, ఈ చెరువులో పడిపోయింది, పాప సేఫ్గా ఉండాలి, పాప కిడ్నాప్ జరిగి ఉంటుందని చెప్పి మనం టీవీ గత 7 రోజులుగా చెప్తుంది. సో చాలామంది ప్రభుత్వ ఆఫీషియల్స్ కావచ్చు, లేదంటే రెవెన్యూ టీం, ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు, అక్కడికి విజిట్ చేసిన పోలీసులు, ఇటు అటవీ శాఖ వాళ్ళు, వీళ్ళంతా చెప్పేది ఒకటే, గాలిస్తున్నాం. గత 13 రోజులుగా గాలింపు కొనసాగుతూనే ఉంది. మధ్య మధ్యలో వర్షం వస్తే ఆగుతుంది, కానీ పాప ఆచూకీ మాత్రం ఎక్కడ దొరకట్లేదు. సో ఇక్కడ ఇలాంటి సినారియోలో అసలు పాప మిస్ అయిన ప్లేస్ నుంచి వాళ్ళ ఇంటికి సరిగ్గా ఒక 30 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ 30 మీటర్లలో ప్రత్యక్ష సాక్షి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్తో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఎవరైతే ఒక ఊరతను, ఆ సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన వ్యక్తి, ఆ పాప అండ్ పెంపుడు కుక్క ఈ ప్లేస్ దగ్గర ఉన్నారు, మీ ఇంట్లో ఉన్నారో లేదో చూసుకోండి అని చెప్పిన తర్వాత ఆ పాప మిస్ అయింది. సరిగ్గా జూన్ 6 శనివారం ఉదయం 11:15. సో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇన్ని రోజులుగా, గత 10 రోజులుగా సోషల్ మీడియాలో మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ చూస్తున్నారో ఆ ఫుటేజ్ వాళ్ళ ఇంటి పక్కనే ఎక్కడైతే డిసప్పియర్ అయిందో, బట్ లాస్ట్ సీన్ మాత్రం కెమెరాలో మాత్రమే డిసప్పియర్ అయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత దాదాపుగా 30 మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అండ్ చుట్టూ పామాయిల్ చెట్లు ఉంటాయి కాబట్టి కెమెరాకి విజిబిలిటీ లేదు. సో ప్రత్యక్ష సాక్షి ఎవరైతే చూసి మీ పాప ఎక్కడ ఉంది, దగ్గరికి వెళ్దామంటే భయం వేస్తుందని చెప్పాడు. నిజంగా చిన్న పాపను చూస్తే భయం వేస్తుందా? ఒక కుక్కకి, పెంపుడు కుక్కకి భయం వేస్తుందా? ఎందుకంటే వీళ్ళు అదే పామాయిల్ తోటలో 24 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు. నిజంగా వాళ్ళ పిల్లలు ఊళ్ళో అందరికీ తెలుసు. అగ్రహారానికి సంబంధించిన కొంతమంది బయట ఊరికి వెళ్ళిపోయినా, తునికి, లేకపోతే చదువుకోవడానికో, లేకపోతే ఇక్కడ సరిగ్గా మనం వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం అని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళటం, ఇంకోటి జరిగినా 24 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటున్నారు కదా అక్కడ. అందరికీ తెలుసు ఆ పామాయిల్ తోటలో వాళ్ళే ఉంటారని. మరి అక్కడ పక్కన ఆల్రెడీ జీడిపిక్క తోటలు, లేకపోతే అడవి, మొత్తం డీప్ ఫారెస్ట్ ఇదంతా ఉందని తెలుసు. అక్కడ చిన్న పాప ఉందని తెలుసు, అక్కడ పెంపుడు కుక్క ఉంది, మళ్ళీ ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టిద్దు అనే భయంతో వెళ్ళిపోయాడంట. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? పోలీసులు ఈ కోణంలో ఎందుకు డీకోడ్ చేయలేకపోతున్నారు? వాస్తవాలని అంటే ప్రజల ముందు ఉంచడానికి పోలీస్ యంత్రాంగం ఎంత గాలిస్తున్నా, ఎంత కృషి చేస్తున్నా కూడా ఇలాంటి డాట్స్ని కనెక్ట్ చేయడంలో ఎందుకు ఇంకా ట్రాప్? ఎంతవరకు ట్రాప్? ఆల్రెడీ ప్లాన్ ఏ ఫెయిల్ అయిందని పోలీసులు చెప్తున్నారు, ప్లాన్ బి స్టార్ట్ చేసాం, టెక్నికల్గా ఎవిడెన్స్ కోసం చూస్తున్నాం అని చెప్తున్నారు. ఇంకా ఎవిడెన్స్ ఎందుకు రావట్లేదు? సరే, ఇటు కుక్క పోస్ట్ మార్టం ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ కుక్క యూజువల్ డెత్, ఏదైతే చిన్న పాప జాహ్నవి మీద బెంగతో చనిపోయిందని చాలా కరాఖండిగా చెప్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో టెక్నికల్ ఎవిడెన్స్ తీయడంలో ఎందుకు మిస్ అవుతున్నారు? 4గురిని అరెస్ట్ చేసాం, వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి? అసలు ఇప్పటిదాకా ఒక సమగ్ర విచారణ ఎందుకు చేపట్టలేదు దీని మీద? ఇప్పటి వరకు ఒక అంటే అందరూ కలిసి, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి, నిన్న ఆల్రెడీ హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత కూడా అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నని పరామర్శించారు. సో ధైర్యం చెప్పారు వాళ్ళకి, మీడియాలో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేద్దని చెప్పారు. సో ఇంతమంది ఆఫీషియల్స్ వస్తున్నారు, ఇంతమంది అధికారులు వస్తున్నారు, ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తున్నారు. మరి అసలు చిన్నారి జాహ్నవి ఆచూకీ ఎక్కడ అనేది ఎవరు తేల్చలేని పరిస్థితి. మరి మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.